నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి. కొత్త వలస మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్. వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం. రేపటి నుంచి విజయనగరం పార్లమెంటులో తొలి అడుగు కార్యక్రమం. సుపరిపాలనను ప్రజలలోనికి తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చిన విజయనగరం ఎంపీ కలిశెట్టి. వివరాలు చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై సమావేశం జరిగింది. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమంతో పాటు చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు ప్రజలకు తప్పనిసరిగా సుపరిపాలన గురించి వివరించాలని కోరారు. నేతలు గోపాలరాజు, శ్రీదేవి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో మనం ఎటువంటి అభివృద్ధి మన గ్రామాలకు తీసుకెళ్ళాము, మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తుంది, భవిష్యత్తులో ఎటువంటి పనులు చేస్తాము, ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఇవ్వడం జరిగింది. అయితే మనందరం కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే 14 నుంచి 19లో చాలా అభివృద్ధి పనులు చేశాం. మనం అభివృద్ధి పనులు చేశారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా 14-19లో జరిగినట్టుగా ఎక్కడా జరగలేదు. పెన్షన్ని 200 నుంచి 1000 రూపాయలు చేసింది మనమే, 1000 నుంచి 2000 చేసింది మనమే. పసుపు కుంకుమ కింద 2 సార్లు 15,000 గ్రామం అంతా ఇవ్వడం కూడా మనమే చేసాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 28వ డివిజన్ రాజీవ్ నగర్ కాలనీలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమైక్యమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ 1వ తేదీన పెన్షన్లను పంపిణీ చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని ఆమె తెలిపారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకాన్ని అమలులోనికి రానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, కార్పొరేషన్ కమిషనర్ నల్లన్నయ్య, సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ప్రజానికం అందరూ కూడా అందరి సమక్షంలో పెన్షన్లు ఇవ్వడమే కాదు, ఒక ఆవిడ ఎంత చక్కగా అన్నారంటే ఇప్పుడే మన ఎమ్మెల్యే గారితో, పెద్ద కొడుకు కూడా అంత దగ్గర టైంకి ఇలా డబ్బులు ఇవ్వడం అనేది మేము ఎప్పుడు ఎరగము, అలాంటిది మీరు దగ్గరుండి ఈ కూటమి నుంచి మీరు ఇమీడియట్గా భరోసాగా మా చేతికి అందిస్తున్నారు, జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తూ వాళ్ళ బాగోగులు కనుక్కొని వాళ్ళ సంక్షేమం కనుక్కొని ఎన్డీఏ కూటమి అన్నది ఒక పెద్ద కొడుకుగా ఒక తల్లిగా అన్ని విధాలుగా కాపాడుతూ తప్పకుండా ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని మా అందరి కూటమి నుంచి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. పెన్షన్లు చూస్తే 5,000 పైచీలకు పెన్షన్లు ఈరోజు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక పక్కన గత ప్రభుత్వంలో మనం చూస్తే ఏ విధంగా ఉంపు పెట్టి 300 యూనిట్లు దాటడంలో కానీ ఇంకోటి కానీ 2 ఉన్నారు కానీ 3 ఉన్నారని కానీ ఏదో కార్డులో వేరే వాళ్ళు మ్యాపింగ్ అయ్యారు కానీ ఏదో వంపు పెట్టి తీసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు అలా కాకుండా 3,000 పెన్షన్ 4,000 రూపాయలు చేయడమే కాకుండా ఓ పక్కన 4,000 రూపాయల పెన్షన్లు, 10,000 రూపాయల పెన్షన్లు, 6,000 రూపాయల పెన్షన్లు, 15,000 రూపాయల పెన్షన్లు కూడా ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకునే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఓ పక్కన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సరే అన్ని విధాలుగా బ్యాలెన్స్ బేస్ చేసుకుంటూ
ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్ కూడా మహిళలందరూ కూడా ఇచ్చే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఎల్లవేళ ఉండే విధంగా ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. విజయనగరంలో చూస్తుంటే మనకి టౌన్కి 22,825 పెన్షన్లు, అలాగే మండలానికి 5,868 పెన్షన్లు అనేది మనం గడప గడపకి ప్రతి ఫస్ట్నే అందిస్తున్నాం. అయితే ఎప్పుడైతే మనం ఫస్ట్ హాలిడే పడినా ఏ విధంగా ఆ రోజు అనుకూలంగా లేకపోతే కూడా మనం ఒకరోజు ముందో 2 రోజుల ముందో మనం ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని ఉద్దేశంతో మనం అందిస్తున్నాం. అయితే మనం పెన్షన్ దగ్గరికి వస్తే మనం 4,000 రూపాయలు అందిస్తున్నాం. అలాగే వృద్ధులకి, అలాగే మా లేడీస్కి, ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అబవ్ 60 వాళ్ళందరికీ కూడా 4,000 అందిస్తున్నాం. అలాగే 6,000 రూపీస్ అంటే వికలాంగులకి, దివ్యాంగులకి మనకి ప్రత్యేకంగా 6,000 రూపీస్ పెద్ద మనసు ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు వారు పనిచేయలేరని వాళ్ళకి 6,000 రూపాయలు అనేది అందిస్తున్నాం. అలాగే కొన్ని వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, అటువంటి వ్యాధులకి కూడా 10,000 రూపాయలు అనేది అందిస్తున్నాం. అలాగే ఇంకా డిఫికల్టీస్ ఉంటే, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉంటే, మసిల్ డిస్ట్రోఫీ అటువంటి పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళకి 15,000 అనేది మనం అందిస్తున్నాం. అన్ని విధాలుగా మన ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం, అభివృద్ధి 2 విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ధన్యవాదాలు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ఇంటి పరిసర ప్రాంతాలలోని దోమలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, వాటితో మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వీఎంసీ కమిషనర్ పల్లి నల్లనయ్య సూచించారు. వర్షపు నీరు, మురుగునీరు ఇంటి పరిసర ప్రాంతాలలో నిల్వ ఉంచకుండా చూసుకోవాలని అన్నారు. టైర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏమైనా ఉంటే వాటిని చెత్తను సేకరించే వాహనాలకు ఇవ్వాలని కోరారు. కొబ్బరి బొండాలు, టైర్లలో దోమల లార్వాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఆరుబయట చెత్తలు వేయకూడదని అన్నారు. పట్టణ ప్రాంతాలలో వర్షం ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో చెట్లు పడిపోయే ప్రమాదం ఉందని, వాటిని కూడా గుర్తిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా చెట్లు పడిపోయినట్లుగా సమాచారం ఉంటే వీఎంసీ సిబ్బందికి తెలియజేయాలని, వాటిని వెంటనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జ్వరాలు, వాతావరణ మార్పుల్లో జ్వరాలు రావడం, ఉష్ణోగ్రతలు బాడీలో మారడం అని సహజమైనప్పటికీ కూడా ఈ డెంగీ, మలేరియా కేసులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటర్, మంచినీరు నిల్వ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మీ ప్రాంతంలో, మీ ఏరియాలో, మీ ఇంటిలో లేకుండా దోమల పెరుగుదలకు ఉపకరించి ఎటువంటి నీటి తొట్లు కానీ ఏవి ఉంచడానికి లేదు. ఫ్రిడ్జ్ వాటర్లు కానీ, ఖాళీ కొండ పెంకులు కానీ, గాజు పెంకులు కానీ, టీ గ్లాసులు కానీ, జ్యూస్ గ్లాసులు కానీ, ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ ఏవి కూడా ఆరుబయట పడేయకుండా డస్ట్బిన్లోనే వేసుకోవాలి. ఆరుబయటలో పడేయడం వల్ల ఎక్కడో ఒక గాజు గ్లాసుగా ఏదో కప్పు కానీ ఉన్నా ఆ కప్పులో నీరు చేరి దోమల పెరుగుదలకు ఉపకరిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎలిమినేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. లేకుండా అలాగే మా శానిటరీ సిబ్బంది, అలాగే మా హెల్త్ సెక్రటరీస్ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఫ్రైడే, డ్రైడే, అలాగే మంగళవారం కూడా రమ్మని చెప్పాము. వారానికి 2 రోజులు ఈ సర్విలెన్స్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పాడుబడిన భవనాల్లో ఎవరు కూడా ఉండరాదని, ఎందుకంటే ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అలాంటి భవనాలను కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వర్షం పడిన సందర్భంలో చెట్ల దగ్గర కానీ, ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అవి కూలిపోయి, మీకు తెలుసు అర్బన్లో చెట్లు ఎలా ఉంటాయో, మనకు భూమి లోపలికి చేరకుండా పైన ఏదైతే సెంట్రల్ మీడియంలోని వాటిల్లో పెట్టారో అవి పెద్ద ఏపుగా పెరిగాయి. అవి కూడా మేము వాటి హైట్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము. చాలా వరకు కొట్టిస్తున్నాము. వర్షం పడే సందర్భాల్లో చెట్ల కింద కానీ, హోర్డింగుల దగ్గర కానీ, ఈ ల్యాండ్ హోర్డింగులు కానీ, బిల్డింగ్ హోర్డింగులు కానీ వర్షం పడుతున్నప్పుడు, గాలి వీస్తున్నప్పుడు తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
చామంతి పువ్వులతో అఖండ పూలంగి సేవ, భగవద్గీత 18 అధ్యాయముల పారాయణం, విష్ణు సహస్రనామాలు, సుందరకాండ పారాయణం కడు రమ్యంగా నిర్వహిస్తున్నట్లుగా సాయంత్రం 4 గంటలకు తిరువీధి ఉత్సవం, శీలవిరుపోత్సవం నిర్వహిస్తామని బొడ్డుపండు తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. రథయాత్ర 9 రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. జూలై 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ స్వామివారిని మేళ తాళాలతో అంగరంగ వైభవంగా గుండిచా మందిరం నుంచి శ్రీమన్న రాజగోపాల స్వామివారి దేవాలయం వరకు ఊరేగింపు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభాతిరిలో 5వ రోజు శీలవిలుపు రోజు అని అంటారు. విశ్వరూపం అవతారం ఎత్తించాము. ప్రతిరోజు కూడా మత్స్య కూర్మ వరహ నరసింహ వామన భృగురామ రామకృష్ణ బుద్ధ కలిక అవతారాలు ఎత్తిస్తుంటాము. ఈరోజు స్వామివారి కోరిక మేరకు, భక్తులు అభిమానం మేరకు 1,00,000 చామంతి పువ్వులతో అఖండ పూలంగి సేవ తలపెట్టాము. భక్తులు 50 మంది కూడా చామంతి పూలు సమర్పించి మేము అనుకున్న దానికంటే దిగుణంగా 1,00,000 కన్నా ఎక్కువ చామంతి పూలు వచ్చాయి. అలాగే ఈరోజు ఎప్పటిలాగే 18 అధ్యాయాల పారాయణ, విష్ణు సహస్ర పారాయణ, సుందరకాండ పారాయణ, స్వామివారి భక్తి గీతాలతో అఖండ వైభవంగా ఈ 5వ రోజు నిర్వహించాం భక్తుల సహాయ సహకారాలతో. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఇంత అఖండ విజయాన్ని సాధించామని అనుకుంటున్నాం. జై జగన్నాథ్. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉండడం వలన బయట ఎవరు తిరగకూడదని, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు చెట్టు కింద ఉండకూడదని అన్నారు. పాత ఇళ్లలో ఉండకూడదని సూచించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో పాత గోడలు తడిచి కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయాన్ని గమనించి సురక్షితమైన ఇళ్లలోని ఉండాలని సూచించారు. పడడానికి లైటనింగ్స్, థండర్ స్టార్మ్స్ అవి అవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ పొలాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజలు దగ్గరలో ఉన్న చెట్ల కింద ఆశ్రయం పొందడానికి వెళ్తుంటారు. హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా అలాంటివి చేయకూడదు. వాళ్ళు ఖచ్చితంగా పిడుగులు పడే అవకాశం ముందుగానే మనకి అలర్ట్ మెసేజ్లు అన్నీ కూడా ఏపీఎస్డీఎంఏ నుంచి వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనం సంబంధిత తహసీల్దార్స్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, విఆర్ఓ క్యాడర్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ ముందుగానే షేర్ చేయడం జరుగుతుంది. అంటే అర్ధగంట ముందే మనము అలర్ట్ మెసేజెస్ అన్నీ పంపిస్తున్నాము. కాబట్టి వీటిని వాళ్ళు చూసుకొని యంత్రాంగం అంతా కూడా వాళ్ళని సేఫెస్ట్ ప్లేసులకి వెళ్ళమని సంబంధిత గ్రాస్ రూట్ ఆఫీసర్స్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఈ విషయం సమాచారం వచ్చేటప్పటికి లేట్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళే ముందుగా సేఫెస్ట్ ప్లేసులకు వెళ్ళాలంటే చెట్ల కింద మాత్రం దయచేసి నిలబడకూడదు. దానివల్ల పిడుగులు అవి కూడా ఇదివరకు అందరికీ తెలిసిందైనప్పటికీ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా ఉండి చెట్ల కింద వర్షం పడే టైంలో వెళ్తున్నారు. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. లైటనింగ్, థండర్ స్టార్మ్స్, డెత్స్ అవిను. పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, పొలాల్లో పనిచేసే వాళ్ళు ముఖ్యంగా ఈ విషయం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. మరి షార్ట్ సర్క్యూట్స్ అవి అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఈ వర్షం పడేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేకపోతే కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలి. దీనికి సంబంధించి ప్రతిసారి మేము అలర్ట్ మెసేజ్లు ఇస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి నిర్వహిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అశోక్ బంగ్లాలో ఈరోజు తొలి అడుగు గోడ పత్రికను టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని, ఏడాదిలో ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. రేపు
జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఏరియా ఇన్ఛార్జీలు అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం యాప్ ఒకటి క్రియేట్ చేశారు. ఆ యాప్ను కూడా మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యాప్ను డౌన్లోడ్ చేసి మనం ఒక సమాచార సూచి కూడా ఇస్తున్నారు. ఈ ఏడాదిలో మనం ఏం చేసాం, ఏ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అది కూడా తెలుగుదేశం పార్టీ పంపిస్తుంది కనుక దాంట్లో కూడా మనం ఒక సూచికతో ఒక పత్రం ఇస్తున్నాం. ఆ పత్రాన్ని కూడా వారికి ఇచ్చి వారితో అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది పార్టీ డైరెక్ట్ ఇచ్చింది కనుక దీంట్లో ప్రతి ఒక్కరు కూడా 7 నియోజకవర్గాలు ఉన్న ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు అందరూ కూడా హాజరవ్వాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఏడాదిలో మనం చేసే విజయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రతినిధులందరూ కూడా వివరిస్తున్నారు. అలాగే రాబోయే 4 ఏళ్ళలో మనం ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఇచ్చిన మాటని ఏ విధంగా మనం మాట నిలబెట్టుకుంటున్నాం అన్ని కూడా మనం వివరిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది మనం బాధ్యతగా తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని వారికి మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి చెప్పిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను తిరిగి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సిపిఎం నాయకులు ఆవేదన వెలిపించారు. ఈరోజు స్థానిక ఎల్బీజీ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంపై నాడు కేంద్రం ఒత్తిడి తీసుకుని రావడంతో స్మార్ట్ మీటర్లను తెర మీదకి తీసుకుని వచ్చారని అన్నారు. ఈరోజు స్మార్ట్ మీటర్ల విధానంపై వామపక్షాలు పోరాటం చేయడంలో ప్రజలలో వ్యతిరేకత రావడంతో నాడు వైసీపీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని విస్మరించిందని అన్నారు. ఆ రోజు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. ఆదాని కంపెనీకి లాభం చేకూరేందుకు ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టడంతో ఆదాని కంపెనీకి కూటమి ప్రభుత్వం తొత్తుగా మారిందని సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోకపోతే ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు. తెలుసు, ఒకప్పుడు బషీర్బాగ్ పోరాటం వామపక్షాలు, సిపిఎం పార్టీ 3 కార్యకర్తలు కోల్పోయింది. ఆ రోజు చేసిన పోరాటం మొన్నటిదాకా ఏ ప్రభుత్వం వచ్చినా సాహసం చేయలేకపోయింది. ఈవేళ ఈయన మోడీ అనుచిత కదా, మోడీ చెప్పినట్టు ఈరోజు మొత్తం ప్రజాసేవలని కూడా ఎవరి బాధలు పడాలి తప్ప ప్రభుత్వానికి ఏ బాధ్యత ఉండకూడదని చెప్పేసి మోడీ సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతాన్ని పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఈ రకమైన పరిస్థితులు చేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్తున్నాం. అందుకని మేము కూడా జిల్లాలో ఈరోజు ప్రతి వార్డులోనూ, ప్రతి సచివాలయంలోనూ, ప్రతి మండలంలోనూ అన్ని చోట్ల కూడా గ్రూప్ మీటింగులు, బహిరంగ సభలు, అలాగే కరపత్రాలు, పోస్టర్స్ వేసి దీని మీద అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరో చెప్పరు, వాళ్ళ ఆదాని మనుషులు, వాళ్ళు వచ్చి వేస్తుంటారు. కిందకి ఏమిటి ఇది వేస్తే మంచిది వేసుకోండి అని చెప్పేసి మీటర్ బిగించిపోతున్నారు. కాబట్టి ఈ రకంగా దొంగచాటుగా ఒకసారి బెదిరిస్తున్నారు, దొంగచాటుగా వేస్తున్నారు. ఇప్పుడు విజయనగరపట్నంలో ఇంకొన్ని కమర్షియల్ అయినాయి తప్ప వీళ్ళకి డొమెస్టిక్ ఇంకా రాలేదు. కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పి మా పార్టీ పిలిపించింది. అవసరమైతే లోకేష్ గారు చెప్పినట్టు ఆయన చెప్పిన మాటే ఆ అబ్బాయి ఎక్కడికక్కడ స్మార్ట్ మీటర్ బద్దలు కొట్టాలని చెప్పి పిలుపు ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నదా, కార్పొరేట్ల కోసం ఉన్నదా ఆలోచించుకోవాలి. ఆదాని కోసం అయితే మరి ఆదానికి ఓట్లేసి గెలిపిస్తాడా ఏంటో వచ్చే కాలంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టే కంగుతున్నది. ఇప్పుడు మీకు కూడా అటువంటికైతే పడుతుందని చెప్పేసి మేము సిపిఎంగా హెచ్చరిస్తున్నాం. మే, జూన్ నెలలో 15.9% సాధారణ వర్షపాతం జిల్లాలో నమోదైందని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన కార్యాలయంలో వాజిన్యూస్తో మాట్లాడారు. వ్యవసాయ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అన్నారు. 40 నుంచి 50% వరి నారుమడులలో విత్తనాలు కూడా వేయడం జరిగిందని చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది అనుకూలంగా వర్షపాతం నమోదైందని అన్నారు. జూలై నెలాఖరులోపుగా వరి నాట్లు వేసుకుంటే డిసెంబర్లో పడే వర్షాలకు దిగుబడి పంట దొరికే అవకాశం లేదని అన్నారు. త్వరితగతిన వరి నాట్లు వేసుకునేలా రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్షపాతం 2 నెలలకు కలిపి మనం గమనించినట్లయితే ఈ సీజన్లో అంటే మే, జూన్, ఈరోజు జూలై 1 వరకు చూసినట్లయితే 15.9% అధికమైన వర్షపాతం అంటే సాధారణ వర్షపాతమే మన నమోదైనట్టుగా దీన్ని బట్టి గమనించవచ్చండి. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే వ్యవసాయ పనులు చాలా ముమ్మరంగా స్టార్ట్ అయినాయి. రైతులందరూ కూడా 95% మంది రైతులు విత్తనాలని కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి నారుమళ్ళ విషయం గమనించినట్లయితే ఒక 40 నుంచి 50% నారుమళ్ళు కూడా రైతులు వారు వేయడం జరిగిందండి.
సో మరి గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే మనకి కొంచెం వ్యవసాయం ఊపందుకున్నట్టుగానే మనం భావించవచ్చు. మనకి పోయిన సంవత్సరం ఇదే రోజుకు మనం గమనించినట్లయితే 2951 హెక్టార్స్లో మన వివిధ పంటల సాగు జరగగా, అంటే మన 2.5% పంటల సాగు జరగగా, మరి ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే 4499, అంటే నియర్లీగా 4500 హెక్టార్స్లో అంటే 4% సాధారణ విస్తీర్ణాన్ని పోల్చినట్లయితే 4% మన పంటల సాగు అనేది ఈ సంవత్సరం జరిగిందనమాట అండి. దీంట్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే మనము ఈ మొక్కజొన్న ఒక 1000 హెక్టార్లో మనం గమనించవచ్చు అండి. అలాగే మనకి ఈ నార్మల్ కూడా మనం గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఒక 20% అధికంగానే మనం నార్మల్ పోత అనేది రైతు సోదరులు వేయడం జరిగింది. సో ఈ విధంగా మరి వర్షపాతం మరి వర్ష సూచన అనేది ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి మరి దేవుడి ద్వారా మంచి వర్షాలు ఈ సంవత్సరం కూడా కురుస్తాయని మనం ఆశిస్తూ మరి రైతు సోదరులందరికీ కూడా కొంచెం త్వరితగతిన ఈ నారుమడులు అనేవి తయారు చేసుకోవడం, ఈ నారుని మనం ఎప్పుడైతే ఈ నెలాఖరులోపు అంటే జూలై నెలాఖరులోపు ఎప్పుడైతే మనం నాట్లు వేయడం జరిగిందో మనము డిసెంబర్లో వచ్చే అధిక వర్షాలకు కానీ లేదా తుఫాన్లకు కానీ మరి మనము ఆ పంట అనేది ఇబ్బంది పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో దయచేసి మరి రైతు సోదరులు మేము అందరినీ కోరేదంటే తప్పనిసరిగా మీరు మరి ఈ వచ్చిన వర్షాలను ఉపయోగించుకొని మనకి భవిష్యత్తులో కూడా మంచి వర్షపాతం ఈ సంవత్సరం కురుస్తుందన్నది ఐఎండీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు అయితే ఉన్నాయి కాబట్టి మనము త్వరితగతిన నార్మల్ని తయారు చేసుకుని ఈ నెలాఖరులోపు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి నాట్లు అనేది కూడా జరిగే విధంగా అందరు రైతు సోదరులందరూ కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విజయనగరం మున్సిపల్ ఇంజనీరింగ్ నాన్ పీహెచ్ కార్మికులకు బేసిక్ వేతనం 21,000 రూపాయలు, టెక్నికల్ వేతనం 24,500 రూపాయలు, థర్డ్ పార్టీ కార్మికులకు ఆప్కాస్ జీతాలను ప్రతి నెల 10వ తేదీలోపు చెల్లించాలని, 17 రోజుల సమ్మె ఒప్పంద జీవోలు ఇవ్వాలని, రిటైర్ అయినా లేదా మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, తల్లికి వందనంతో పాటు సంక్షేమ పథకాలు వర్తింపు తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం మున్సిపల్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజారోగ్య అధికారి వారికి సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయినా నేటికి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని, ఇప్పటికే అనేక మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం చర్చల పేరుతో కార్యాపన చేయకుండా జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగం అన్న పదాన్ని తొలగించి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి దశల వారీగా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధం కాబోతున్నారని, ప్రజలకు జరిగే అసౌకర్యానికి ప్రభుత్వం అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకి బేసిక్ వేతనం 21,000, టెక్నికల్ వేతనం 24,500 ఇవ్వాలని చెప్పి 17 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో ఆ ఒప్పందాలన్నిటికీ జీవోలు ఇవ్వాలని, ముఖ్యంగా కార్మికులందరికీ ఉద్యోగులని చెప్పేసి ఆప్కాసులో నమోదు చేశారు. ఉద్యోగులకు ఇచ్చే ఏ విధమైనటువంటి బెనిఫిట్ వీళ్ళకి ఇవ్వడం లేదు. ఉద్యోగం అనే పదం ఉండడం వల్ల తల్లికి వందనం కావచ్చు, మొత్తం సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు కార్మికులకు అమలు కావడం లేదు. చివరికి రేషన్ కార్డు కూడా ఈరోజు తయారు చేసుకోలేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులందరూ ఉన్నారు. ప్రజలందరూ ఆరోగ్యం కోసం వీళ్ళ ఆరోగ్యాలను పణంగా పెడితే వీళ్ళకి మాత్రం హెల్త్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, స్కూల్ ఫీజులు భారం, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఉద్యోగం అనే పదాన్ని తొలగించి మొత్తం కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రిటైర్ అయినా మరణించిన వారి స్థానంలో ఉపాధి కల్పించడం లేదు, ఇతరులకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఉపాధి కల్పించిన తర్వాతే ఇతర వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రోత్సహించే దిశగా 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఆర్వి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఈరోజు కలెక్టరేట్లోని కార్యాలయంలో మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఏడాది 150 యూనిట్లను ముద్రా రుణాలకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 59 మందికి 61.75 లక్షల రూపాయల ముద్రా రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. చేనేత కార్మికులు ఈ సదస్సుకాన్ని వినియోగించుకోవాలని కోరారు. నేతల్లో ఉన్నటువంటి వీవర్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదివరలో 100 యూనిట్స్
ఫ్రీ పవర్ ఇవ్వడం జరిగేది. సో దాన్ని ఈ మధ్యనే గవర్నమెంట్ 200 యూనిట్ల వరకు పెంచడానికి ఒక జీవో కూడా జారీ చేశారు. సో అది ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఎక్కడైతే వేవర్స్ మగ్గం కలిగి ఉండి నేత మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము సేకరించడం జరిగింది. అవి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తాము. దీనికి జిల్లా స్థాయిలో కమిటీలు వేస్తారు. ఆ కమిటీల ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, హ్యాండ్లూమ్స్, మిగతా వేరే కలిపి ఒక కమిటీగా వేసి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి 200 యూనిట్లకి ఫ్రీ పవర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి విజయనగరం జిల్లాకు సంబంధించి చేనేత కార్మికులకు ముద్రా రుణాల కింద ఈ సంవత్సరం 150 టార్గెట్గా ఇవ్వడం జరిగింది. మేము ఈ సంవత్సరం ఇంతవరకు 98 అప్లికేషన్స్ 1,05,00,000 వరకు ప్రపోజల్స్ వివిధ బ్యాంకులకి పంపించడం జరిగింది, వీవర్స్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్ బేస్ చేసుకొని. సో దీంట్లో ఇంతవరకు బ్యాంకులను కలిపి 59 మందికి 61.75 లక్షలు లోన్ మంజూరు చేయడం జరిగింది. సో దీంట్లో వీళ్ళకి 50,000 శాంక్షన్ చేస్తే 10,000 మార్జిన్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రీఎంబర్స్ చేయడం, బ్యాంక్ ద్వారా రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ముద్రా రుణాలకి బ్యాంకుల ద్వారా ఈ వీవర్స్ అందరికీ కూడా ఎవరైతే అవసరం పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ముద్రా రుణాల కింద లోన్లు ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా థ్రిఫ్ట్ ఫండ్ స్కీము అంటే చేనేత సొసైటీల్లో పనిచేసేటువంటి చేనేత కార్మికులకి వాళ్ళ మజూర్ల ఆధారంగా చేసుకొని గవర్నమెంట్ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ అనేటువంటిది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తుంది. దానికి వాళ్ళు సంపాదించినటువంటి మజూర్లు 8% దాచుకుంటే మన స్టేట్ గవర్నమెంటు 16% వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ కింద అంటే ఫస్ట్ 3 నెలల కింద మనకి 5 సంఘాల్లో ఉండేటువంటి చేనేత కార్మికులకి 3,70,000 రిలీజ్ అంటే శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మేము ట్రెజరీ ద్వారా బిల్లు సబ్మిట్ చేయడం జరిగింది. సిఎఫ్ఎంఎస్లో ఉంది. అది రిలీజ్ అయిన వెంటనే వాళ్ళ ఖాతాలకు బ్యాంకులో డబ్బులు పడడం జరుగుతుంది. సో ఈ విధంగా చేనేత కార్మికులకి ప్రభుత్వం అనేక పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ చేనేత కార్మికులని అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది. మా డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాల్సి ఉంటే మా ఆఫీసును సంప్రదించినట్లే మేము వాటికి తగిన పరిష్కారానికి మేము చూస్తాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 28వ డివిజన్ రాజనగర్ కాలనీలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పర్యటించారు. వార్డు పర్యటన ముగించుకొని సమీపంలో ఉన్న లక్ష్మీ మహిళా హాస్టల్లో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వసతి గృహం నిర్వాహకురాలు లక్ష్మి తన వద్దకు వచ్చి వసతి గృహంలో విద్యార్థినులకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఆమె చెప్పిన తర్వాత తిరుమల మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడమని, వెంటనే ఆసుపత్రి యాజమాన్యం స్పందించి 2 రోజులలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారని, అందుకు వారిని అభినందిస్తున్నామని అన్నారు. యాక్చువల్గా మేడం ఏంటంటే మంచి సంకల్పంతో చేద్దాం అనుకున్నారు. అయితే గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఎట్లా వస్తాయండి? మనందరూ ట్యాక్స్లు కడితేనే ఫండ్స్ వస్తాయి. ఎక్కువ వేస్తే అందరూ ఫీల్ అవుతారు. అందువల్ల అంటే ఏదైనా డెఫిసిట్ ఇలా ఉన్నప్పుడు మనకి ఎలాగో ఫుడ్ చాలా బాగుంది, చూసాను నేను కూడా డిస్ప్లే చేశారు. ఎక్సలెంట్గా ఉంది. మనం ఉండటానికి ఇది ఇచ్చారు. అయితే వాటర్ అనేది బేసిక్ అండి. డిసీజ్ ఏంటంటే చాలా వరకు వాటర్ బాండ్ డిసీజ్ ఎక్కువ వస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ స్కూల్ పెట్టంగానే, కాలేజీలు హాస్పిటల్స్ పెట్టంగానే వస్తుంది జూన్, జూలై, ఆగస్టులో. మీరు జాగ్రత్తగా ఉండాలి వర్షాలు పడేటప్పుడు. మేడం మంచి కాల్స్తో చేసినప్పుడు వెంటనే మేడం మీరు ఎక్కడంటే అక్కడ అన్నాను. యాక్చువల్గా నేను అప్పుడు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఓపెన్ చేశాను. మేడం నేను కాన్ఫరెన్స్ కలుపుతున్నాను అన్నాను. అలా కాదు, మా ఒక కార్యక్రమం చేద్దాం స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాత అన్నారు. మనం ప్రజల దగ్గర నుంచి P4 మోడల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారని వెతుకుతా ఉన్నాం. అయితే ఆ విధంగా పెద్ద మనసుతో డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు, తిరుమల హాస్పిటల్ ఓనర్ గారు, వారు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఒక ఆర్ఓ ప్లాంట్ నేను ఇస్తాను, మీరు ఐడెంటిఫై చేసి చెప్పండి అంటే బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఒక ఆర్ఓ ప్లాంట్ అవసరం అని నేను వారికి చెప్తే వెంటనే వారు 2 డేస్లో చెక్ సైన్ చేసి ఇచ్చారు. ఆఫీసర్స్ అందరు కూడా వెంటనే చేశారు.
ఆ తర్వాత మీ అందరికీ హాలిడేస్ వచ్చినాయి. సో మనం మీరందరూ వచ్చే లోపల వచ్చినాక ఓపెన్ చేస్తామన్నాం. మనమందరం కూడా డాక్టర్ తిరుమల్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉంటాం. ప్రతిరోజు వారి వాటర్ తాగినప్పుడు మిమ్మల్ని వారు గుర్తు చేసుకుంటారు. మీకు ప్రత్యేకంగా మీరు మీ వైఫ్కి కూడా నా ధన్యవాదాలు. విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ మరియు యేసు ప్రేమలయం ఆధ్వర్యంలో భారతీయ క్రిస్టియన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని అంబటి సత్రం వద్దనున్న యేసు ప్రేమాలయంలో పాస్టర్ రవికుమార్ అలజంగి ఆధ్వర్యంలో వర్షిప్ నైట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మన్నా మినిస్ట్రీస్ లీడర్ పాస్టర్ ఎం యేసుపాల్, శరణ్ సిస్టర్స్ హనజైస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసు ప్రేమాలయం ప్రతినిధులు, సంఘం కాపర్లు ముఖ్య అతిథులను సాలువాలతో పూలగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం షారోన్ సిస్టర్స్ హనజైస్ యేసుప్రభు భక్తి గీతాలను ఆలపించి ఆహుతులను అలరించారు. అనంతరం పాస్టర్ యేసు పాల్ను అందించిన యేసుప్రభు దైవ సందేశంతో ఆద్యంతం ఆహుతులను ఆధ్యాత్మిక వాతావరణంలో తీసుకుని వెళ్లారు. కార్యక్రమంలో పట్టణంలోని క్రైస్తవ సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమూల్యమైన ప్రేమ. ఈరోజు నేను నిజంగా చెప్పాలంటే కళాకారుల జిల్లాలో ఉన్నాను. మామూలు కళాకారులు కాదు, విజయనగరం జిల్లా ఏమండి, చాలా అన్ని రకాల కళాకారులు కూడా. అది ఈరోజు నేను చూస్తూ ఉన్నాను. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి కళ కూడా దేవుని కొరకు మలచబడును గాక, హల్లెలూయా. ప్రతి కళలో కూడా దేవుని యొక్క అభిషేకం పొర్లి పారును గాక, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కలిగిన దేనికైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే దేవుని యొక్క అభిషేకం దానిలో ఏకమైతే కనుక దాని విలువ మారిపోతుంది, దాని పరిస్థితులు మారిపోతాయి. ఏదో ఒకళ్ళిద్దరు ఆమెను చెప్తున్నారు, మిగతా వాళ్ళు బాధ పండి అన్నట్టు చూస్తున్నారు. ఒకవేళ ఏకీభవించగలిగితే ఆమెనని చెప్పండి. ఆమెనంటే అవునని. మీరు ఎన్నిసార్లు ఆమెనంటే అన్నిసార్లు అది ముద్రించబడిపోతుంది. కామన్, ఇదే స్తుతి చేయాల్సిన విధానం. గట్టిగా స్తోత్రం అని చెప్దాం. జిల్లాలో ప్రతి ఒక్కరూ సౌఖ్యంగా సుఖంగా మంచి. కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామంలో గల ఎన్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కొత్తవలస మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్ మరియు ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారిలు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా చొక్కాకుల మల్లునాయుడు, ఉపాధ్యక్షులుగా తూర్బాటి ఆదిబాబు మరియు సభ్యులతో ఎమ్మెల్యే, ఎంపీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వబ్బిలి సత్యనారాయణ, కోళ్ల బాలాజీ, అప్పుల రాంప్రసాద్, ఇందుకూరి సుధారాణి, రాయవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని కూడా తప్పుడు కేసు బనాయించి జైల్లో పెట్టిన విషయం మనం అందరం చూసాం. ఆనాడు మనం ఏకదాటిపై మనం అందరం కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్దామని చెప్పి మొట్టమొదట చంద్రబాబు గారు జైల్లో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు గారికి ధైర్యాన్ని ఇచ్చి బయటకు వచ్చి అనౌన్స్ చేసిన ఘనత మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మనం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సంవత్సర కాలం ఇవాళ కావచ్చింది. అన్ని సంక్షేమ కార్యక్రమాలకి మనకు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ బట్టి అంచెలంచెలుగా ముందుకెళ్తూ ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏవైతే సూపర్ 6 హామీలు కావచ్చు, ఎన్నికల హామీలు కావచ్చు, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ సంవత్సర కాలంలో మనం అందరం సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ముందుకెళ్ళాం. అందులో భాగంగానే పెన్షన్ గత ప్రభుత్వం కంటే మిన్నగా 1000 రూపాయలు పెంచిస్తామన్నాం. ఆ మాటకే కట్టుబడి గత సంవత్సరం ఇవాళ రోజున మన
నెలలని కలిపి ఒకేసారి 7,000 పెట్టి ఆ నెల మనం ఇవ్వడం జరిగింది. 4,000 పెంచాం, 6,000 పెంచాం, 15,000 పెంచాం. అలాగే ఉచిత ఇసుక ఇవ్వగలిగాం. ఏదైతే సూపర్ 6 హామీల్లో దీపం 2 ద్వారా 3 గ్యాస్ బండలు మహిళలకి ఇవాళ సంవత్సరానికి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం. చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ విశాఖపట్నానికి వస్తుంది, నగరమే పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఎస్కోట నియోజకవర్గం కూడా విశాఖపట్నం జిల్లాలో యాడ్ చేయాలనేది ఎలక్షన్ అప్పుడు చెప్పారు. సో ఇది ఎప్పుడైతే ఇది కూడా ఒక విశాఖపట్నం నగరంలో ఒక భాగం అవుతుందో జనాభా పెరుగుతుంది. వాళ్ళలో మేము అంచనా వేసింది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంత ఆలోచన ఎక్కువగా ఉండి కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే ఆరోగ్యమైన కాయగూరలు కొనుక్కోవాలి, రైస్ కూడా ఆర్గానిక్ గా పెంచింది కొనుక్కోవాలనే ఆలోచన 10% మంది కన్నా ఉంటుందని మా అంచనా. అంటే మీరు ఇప్పుడు కేజీ బియ్యం బయట మార్కెట్లో కొనాలంటే ఎంత, ఒక 40-50 రూపాయలు ఉంటుందా? 50 రూపాయలు మామూలు రైస్ ఉంటే ఆర్గానిక్ ఒక 70 రూపాయలు 65 రూపాయలు ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఖర్చు పెట్టి కొనుక్కుంటారు. నాలాగా ఒక 10% మంది ఉంటారని నా అంచనా. వాళ్ళకి మీరు అట్లా పండించాలి. దానికి మీరు ఏం చేయాలి? మీరు మీ పొలాలలో పురుగు మందు వాడకూడదు. దానికి వేరే పెస్టిసైడ్ ఉంటుంది, దాని పేరు ఆర్గానిక్ పెస్టిసైడ్ అంటారు. మీరేంటి ఇప్పుడు మీరు పురుగుల మందు వాడితే మీరు ఏం పండిస్తున్నారో అదే కాదు, మీ భూమి కూడా కాలుష్యం అవుతుంది. ఆ భూమిలో ఉన్న ఆ విషయం కూడా పోవడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటే రేపు మీరు లెగిసి చేసేద్దామంటే అది అయ్యే పని కాదు. ఫస్ట్ మీ పొలాన్ని కూడా మీరు మళ్ళీ బతికించుకోవాలి. నేను ఎవరెవరు దాంట్లో, ఎందుకంటే మీరు ఒంటరిగా చేయడానికి మీకు ఇబ్బంది ఉండొచ్చు, ఎందుకంటే అసలే మాకు ఇప్పుడు గిట్టుబాటు అవ్వట్లేదు. ఇప్పుడు మేము పండిస్తే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు కొంటారు? విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స పునర్నరసయ్య పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలు అమలు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. 4 విడతలుగా కార్యాచరణ రూపొందించామని అన్నారు. ఈ నెల 7వ తేదీన గజపతినగరంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. నేతలు మంత్రి అప్పలనాయుడు, మండల సురేష్, కరణం ఆదినారాయణ, కర్రి రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకి హామీ పత్రాలు ఇచ్చాడో, ఏదైతే ఇంటింటికి ఎంత డబ్బు వస్తుందని చెప్పాడో, మా అన్నీ కూడా మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరకు వచ్చి ఈ డబ్బు అంతా కూడా మీకు వచ్చిందా లేదా, ఈ స్కీమ్స్ అన్ని కూడా మీకు అమలయ్యా లేదా, లేకపోతే మీరు ఎంత నష్టపోయారు ఈ సంవత్సర కాలంలో అని ప్రతి ఇంటికి వెళ్ళి మేము తెలియజేసే కార్యక్రమం చేస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి సంవత్సర కాలంలో అమలు చేశారా లేదా అని చెప్పి ప్రజలను అడిగి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత హామీల్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి తెలియజేసి ఏదైతే మనం ఎన్నుకోడే కార్యక్రమం చేయబట్టే ఈరోజు అమ్మకం వందన కార్యక్రమానికి ఈ ప్రభుత్వం దిగువచ్చి ఇచ్చే కార్యక్రమం ప్రజలు చేశారు. అదేవిధంగా ఈరోజు మేము ప్రజలకు కనబట్టే మరి జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయబట్టే మళ్ళీ చంద్రబాబు గారు భయపడి ఈరోజు గ్రామాల్లో వాళ్ళ క్యాడర్ పంపిస్తున్నారు. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దు చేసి యజమానులు కార్పొరేట్లకు మేలు చేసే 4 లేబర్ కోడ్స్ మందబలంతో ఆమోదించి కార్మికులను కట్టుబానిసలుగా మార్చే దుర్మార్గమైన ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జూలై 9వ తేదీన సమ్మె తలపెట్టినట్లుగా తెలిపారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి సెంటర్ నుంచి ప్రదర్శనలో కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, ఎయిర్లైన్స్, పోర్టులు దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని అన్నారు. దేశంలో కోట్లాది సాగు భూమిని ఆదాని అంబానీలకు అప్పచెప్పారని అన్నారు. రైతు చట్టాలలో మార్పులు తీసుకుని వస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయడానికి మోడీ సర్కారు తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని అన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బొబ్బిలి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ సమ్మెలో పాల్గొవాలని
మొట్టమొదటిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పాత లేబర్ చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి యావత్ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు అవి. పదవీ విరమణ చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి మండల ప్రసాదరావు సేవలు అమోఘమని జిల్లా దేవాదాయ శాఖ అధికారి రాజారావు కొనియాడారు. పార్వతీపురంలో ప్రసాదరావు ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసాదరావు ఎన్నో దేవాలయాలకు సేవలు చేశారని, ఎప్పుడూ దేవాలయం వద్దే ఉండేవారని, నీతి నిజాయితీకి మారుపేరని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగల శక్తి ఆయనకు ఆ భగవంతుడు సేవలోనే నిమగ్నంపై ఉండేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బర్నాల సీతారాం తదితరులు పాల్గొన్నారు. పంచమి అవతారాల్లో శ్రీ వారాహి పంచమి, శ్రీ నరసింహ అవతారం దర్శనం, శ్రీ లక్ష్మీదేవి రాత్రి దర్శనం, మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ జగన్నాథస్వామి రథోత్సవం సందర్భంగా పాత బస్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా శ్రీ దుర్గాదేవి ఆలయానికి వెళ్లే రహదారి వద్ద శ్రీ జగన్నాథస్వామి దశావతార దర్శనాలు, గుండిచాదేవి మండపం సింహాసనం నందు దర్శించే భక్తులకు శ్రీ స్వామివారి 9వ అవతారంలో ఈరోజు పంచమి 2 అవతారాలు, శ్రీ హీరా పంచమి, శ్రీ లక్ష్మీ నరసింహ అవతార దర్శనం మరియు శ్రీ లక్ష్మీదేవి రాత్రి దర్శనం, శ్రీ స్వామివారి సంభాషణం వగేరాల శ్రీ త్రిమూర్తుల పూర్ణ బ్రహ్మ మంగళ స్వరూప ధారణమాల దర్శనాలు ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పండ శశిభూషణ్, రవీంద్ర పండ మరియు కార్యనిర్వహణాధికారి వివి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రిని గాజుల రేఖలో సుమారు 70 ఎకరాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలోకి తరలించి రోగులకి, సిబ్బందులకి, వైద్యులకి న్యాయం చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ అన్నారు. మంగళవారం పౌరవేదిక జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వజన ఆసుపత్రిలో ఓపీ, ఐపీలు పెరగడంతో రోగులు, వారి బంధువులు ఇరుకు గదులలో వైద్యం చేయించుకోలేక డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడున్న ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక అందరూ ఇబ్బందులు పడుతున్నారని బీసెట్టి బాబ్జీ అన్నారు. జిల్లా పౌరవేదిక నుంచి ఒక బృందం ఆసుపత్రిలో జరుగుతున్న సేవలపై ఒక నివేదిక తయారు చేసి జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్కి, ఎమ్మెల్యే అదితి గజపతిరాజ్కి, జిల్లా కలెక్టర్ అంబేద్కర్కి, జిల్లా పరిషత్ చైర్మన్కి అందజేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నుంచి, పాలకుల నుంచి చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వజన ఆసుపత్రిని మెడికల్ కాలేజీలోకి షిఫ్ట్ చేయాలని చెప్పి జిల్లా పౌరవేదిక నుంచి మేము కోరుతున్నాం. ఎందుకంటే జీజీహెచ్ ఇరుకు గదుల్లో ఉంది, రోగులు ఇబ్బంది పడుతున్నారు, డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆసుపత్రిని తీసుకెళ్లి మెడికల్ కాలేజీలో పెట్టేటట్టయితే విశాలమైన వాతావరణం, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, 70 ఎకరాలు, దాదాపుగా 750 బ్లాకులు రెడీ అయిపోయి ఉన్నాయి. అంతేకాకుండా 1250 మందికి సరిపడగా బెడ్స్ రెడీ చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నుంచి తొలగించమని కోరుతున్నాం. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒకటి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ లేదు, రెండోది డాక్టర్లకు మౌలిక సదుపాయాలు లేవు, పేషెంట్లకు మౌలిక సదుపాయాలు లేవు. అన్నిటికన్నా కీలకం ఏంటంటే, ఒకవేళ సీజనల్ వ్యాధులు వస్తే, ముఖ్యంగా ఈ వర్షాకాలం అప్పుడు కానీ లేకపోతే మరొప్పుడు కానీ సీజనల్ వ్యాధులు వస్తే ఒక బెడ్ మీద 2-3 పడుకుంటున్నారు. మరి ప్రభుత్వం చాలా బాగా చేయమని చెప్పి మందులు పంపిస్తుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వస్తున్నారు, వైద్యం చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితికి భిన్నంగా మరి ఇది మంచిది కాదనే ఉద్దేశంతో జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. దీని ద్వారా మేము తీర్మానిస్తున్నది ఏంటంటే, వెంటనే పాలకులంతా పట్టించుకొని ఈ ఆసుపత్రిని తీసుకుని వెళ్ళి మెడికల్ కాలేజీలో పెట్టండి, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒకటి పెట్టండి, ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రి పెట్టండి, చాలా అత్యవసరం. దీని మీద దృష్టి పెట్టమని కోరుతూ రేపు 4వ తారీఖున పెద్ద ఎత్తున మేమంతా కలిపి అక్కడ మన జీజీహెచ్లో నిరసన దీక్ష ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి పాలకులు పట్టించుకోవాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాం. వాచ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి. కొత్తవలస మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న విశాఖ ఎంపీ శ్రీ భరత్, వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం.
రేపటి నుంచి విజయనగరం పార్లమెంట్లో తొలి అడుగు కార్యక్రమం సుపరిపాలనను ప్రజలలోనికి తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చిన విజయనగరం ఎంపీ కలిశెట్టి. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.